హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జాన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మిరపనారులో కలుపు ఎన్ని రోజులకు తీస్తే బాగుంటుంది, ఎన్ని రోజులకి స్ప్రేలు స్టార్ట్ చేస్తే మొక్క చురుగ్గా ఉంటుంది అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తున్న నారు 20 రోజుల మొక్క. కలుపు చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మనం కలుపు తీయించబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కలుపు తీసిన తర్వాత మన మొక్కలు ఎంత తేటగా ఉన్నాయో, అదేవిధంగా విత్తనాలు పెట్టుకునే విధానంలో కూడా దూరంగా పెట్టుకుంటే మన మొక్క ఇమ్యూనిటీ పవర్ తీసుకొని చాలా చురుగ్గా ఎదుగుతుంది. అదేవిధంగా పౌష్టికంగా ఉంటుంది. పసిపిల్లల లాంటి మన నారులో 20 రోజుల్లోపు ఎలాంటి స్ప్రే చేసినా కూడా మొక్క ఇమ్యూనిటీ పవర్ను కోల్పోతుంది. ఎవరెవరో ఎన్నెన్నో చెప్తుంటారు ఫ్రెండ్స్, వారానికి 2 రోజులకి మన నారుమలలో మందు స్ప్రే చేయమని చెప్తుంటారు. అలా చేయొద్దు ఫ్రెండ్స్. వీలైనంత వరకు 20 డేస్ వరకు మీరు ఎలాంటి స్ప్రే చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకా తప్పనిసరిలో అసలు మనకి వేరే ఆప్షన్ లేదు అనే సిచ్యువేషన్లో తప్ప వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. 20 డేస్ తర్వాత స్ప్రే చేయటం వల్ల మనకి దిగుబడి పెరిగే అవకాశం కూడా చాలా ఉన్నాయి. మనకి దిగుబడి పెరగటమే కాకుండా మొక్క చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు చేయబోయే తర్వాత స్ప్రేస్ కూడా చాలా తగ్గుతాయి. మీకు పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది. దీని గురించి ఒక్కసారి ప్రతి రైతు మిత్రులు ఆలోచించవలను. ఇక కలుపు విషయానికి వస్తే 20 రోజుల్లో కలుపు తీపియొద్దు ఫ్రెండ్స్. అది కూడా వర్కర్స్ తోటి తీయించండి. 20 రోజుల తర్వాత అయినా సరే వర్కర్స్ తోటి తీయించండి. 20 రోజుల లోపు తీస్తే ఏమైందంటే విత్తనాలు కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మనం పెట్టిన వాటిల్లో అన్నీ మొలకెత్తవు. కొన్ని విత్తనాలు కూడా ఇంకా చిన్న మొలకలో ఉంటాయి. అవి స్పాయిల్ అయిపోతాయి. సో మనకు పైరు పలచనవుతుంది, నారు పలచనైపోతుంది. ఆల్రెడీ మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్ని కదులుతాయి, మొక్కలు కూడా కొన్ని చనిపోవటం జరుగుతుంది. సో 20 రోజుల్లోపు ఎలాంటి స్ప్రే కానీ కలుపు తీపియడం కానీ చేయొద్దు.